బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్లో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చిలుమూల మదన్ రెడ్డి అలాగే గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది అనేది అక్కడ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి. నర్సాపూర్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చిలుమూల మదన్ రెడ్డి. భారీగా అనుచరులతో గాంధీ భవన్ కు వచ్చారు చిలుమూల మదన్ రెడ్డి అలాగే గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అలాగే మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కూడా హాజరయ్యారు. అప్డేట్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా మదన్ రెడ్డి అలాగే ఎలక్షన్ రెడ్డి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే కనుక హరీష్ రావు వెళ్లి మదన్ రెడ్డిని బుజ్జగించిన ప్రయత్నాలు చేశారన్న వార్తలు కూడా చాలా గట్టిగా ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యం ఇన్ఫాక్ట్ బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయి. ఆయనకి మెదక్ ఎంపీ టికెట్ కూడా ఆశించినట్టుగా ముఖ్యంగా వార్తలు చాలా విస్తృతంగా ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, ఎటువంటి హామీ వచ్చింది కాంగ్రెస్ నుంచి అనే ఒక డిస్కషన్ మాత్రం ఇప్పుడు జరుగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్, అసలు మదన్ రెడ్డి ఎందుకు పార్టీ మారారు? ఎందుకంటే హరీష్ రావు కూడా వెళ్ళారు. హరీష్ రావు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ ఎందుకు మారారు? ముఖ్యంగా మెదక్ ఎంపీ టికెట్ ఆశించినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు మదన్ రెడ్డి పార్టీ మారాల్సి వచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి భారీ బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే మదన్ రెడ్డి 5 పర్యాలుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి మదన్ రెడ్డి, అదే పాటు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ అత్యంత సన్నిహితుడైనటువంటి ఎలక్షన్ రెడ్డితో పాటు ఈ రోజు గాంధీ భవన్ లో సుమారు 1000 మందితో కూడా మదన్ రెడ్డి ఇటు ఎలక్షన్ రెడ్డి ఇద్దరు కూడా జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి అంటే టికెట్ ఇవ్వకపోవడం వల్ల మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ కు మదన్ రెడ్డికి ఇటు ఎలక్షన్ రెడ్డికి ముగ్గురు కూడా మంచి సాన్నిహిత ఉన్న సంబంధాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యునిగా ఒక మదన్ రెడ్డి తన ఇంటికి వెళ్ళడము పోవడము, ఎందుకంటే ఒక సీనియర్ గా ఉన్నటువంటి కష్టకాలంలో ఇద్దరు కలిసిమెలిసి తిరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే మదన్ రెడ్డికి ఇటు కేసీఆర్ కు ఎంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సంబంధాలు కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా మొన్నటిసారి చూసుకున్నట్టయితే హరీష్ రావు కూడా మదన్ రెడ్డి విషయంలో అంటే ఇట్లా పార్టీ మారే అవకాశాలు లేని చెప్పి అంతర్గతంగా సోషల్ మీడియాలో కావచ్చు అక్కడిక్కడ వైరల్ అవుతున్న సందర్భంలో హరీష్ రావు కూడా మదన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక బుజ్జగించడం. అయినా కూడా ఆయనకి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇప్పటి వరకు ఎటువంటి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో కావచ్చు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి రావడం మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రి మల్కాజ్గిరికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాటు జిల్లాలో ఉన్నటువంటి ఒక మెదక్ సంబంధించిన కట్కం ఆంజనేయులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన నర్సారెడ్డితో పాటు నీలం మధు ఇప్పటికే టచ్ లోకి వెళ్ళి మదన్ రెడ్డిని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. ఎందుకంటే మృదు స్వభావమైనటువంటి మదన్ రెడ్డి పార్టీలోకి రావడం వల్ల ఎంతో సీనియర్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతో లాభం చేకూరుతుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. సజిన్ రైట్, ఇటువంటి ఎందుకంటే మెదక్కి సంబంధించి ఆయన టికెట్ ఆశించారు కానీ ఆయన టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలనే ప్రచారానికి సంబంధించి చాలా విస్తృతంగా జరిగిన నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు బీఆర్ఎస్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? ఆఖరి నిమిషంలో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎక్కడ అసంతృప్తికి సంబంధించి ఆయన ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు? ప్రధాన సమస్య ఏమంటే ఈసారి ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి ఒక బీఆర్ఎస్ బీఫామ్ అంటే ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల చాలా ఆయన అంతర్గతంగా కూలిపోవడం జరిగింది. ఎందుకంటే ఎంపీ టికెట్ ఈసారి ఖచ్చితంగా ఇతనికే వస్తుందని ఆశాభావంతో కార్యకర్తలకు కూడా ఇప్పటికే చెప్పుకోవడం ఖచ్చితంగా ఎంపీ టికెట్ నాకే వస్తుంది అని చెప్పి ఆయన సమాచారాన్ని కూడా కార్యకర్తలు కూడా ఎప్పటికో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక 10 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎంపీ పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకోవడం, ఒక స్థానంలో మెదక్ శాసనసభ్యునిగా మైనంపల్లి రోజు గెలవడింది. 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుండడంతో మదన్ రెడ్డి అనే అతను ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ బీఫామ్ వస్తుంది ఆశాభావంతో ఉండడం జరిగింది. కానీ హరీష్ రావు ఇప్పటి వరకు ఎన్నిసార్లు బుజ్జగించినా కూడా ఒక ఫోన్లో సంభాషణ చేసినా కూడా మదన్ రెడ్డి ససమీరాడ్డు ఖచ్చితంగా నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా అంతర్గతంగా నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంటే అంతర్గతంగా మనకు తెలుస్తుంది. సజ్జన్ రైట్,
రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మెదక్లో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చిలుమూల మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు వీళ్ళిద్దరూ. నరసాపూర్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చిలుమూల మదన్ రెడ్డి. భారీగా అనుచరులతో గాంధీ భవన్ కు వచ్చారు ఆయన. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి అలాగే మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు.